హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజన గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతికి సంబంధించినటువంటి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అఫీషియల్గా విడుదల కావడం అయితే జరిగింది. మరి ఈ యొక్క తరగతులకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే విద్యార్థులకు ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి, మరి అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా వీడియోలో చూసేద్దాం. సో దానికంటే ముందుగా ఈ గిరిజన గురుకుల విద్యాలయాలకు సంబంధించి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అలాగే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా కంప్లీట్ వీడియో చేసి మన ఛానల్లో ఉండడం అయితే జరిగింది. సో ప్రతిభ పాఠశాలలో, ప్రతిభ కాలేజీలు అనమాట. అందులో కనుక సీటు వచ్చినట్లయితే మరింత ఎడ్యుకేషన్ క్వాలిటీగా అందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ గిరిజన గురుకుల విద్యాలయాల కంటే కూడా అందులో ఎక్కువ బెనిఫిట్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముందుగా ఆ వీడియో చేసి మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే ఈ వీడియో చివరిలో కూడా ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అలాగే లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా చూసి ఇంకా టైం అయితే చాలా రోజులు ఉంది. అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసేయండి. మరి ఈ వీడియోలో వచ్చేసి మనం 5వ తరగతికి సంబంధించి రెగ్యులర్ విధానంలో వేకెన్సీస్ ఫిల్ చేసేందుకు నోటిఫికేషన్ గురించి చూస్తూ ఉన్నాం. అలాగే 6, 7, 8, 9వ తరగతులకు సంబంధించి బ్రేకప్ వేకెన్సీస్ అనమాట. వీటికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి కూడా వీడియోలో ఇన్ఫర్మేషన్ క్లియర్గా చూద్దాం. అయితే 5వ తరగతికి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఈ బ్రేకప్ వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా వీడియోలో చూసేద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నమే చేయండి. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా సో ఇన్ఫర్మేషన్ చాలా మంది గిరిజన విద్యార్థులు కూడా చేరే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్లో మనకి ఉంచడం అయితే జరుగుతుంది. లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సేవ్ చేసుకోండి. సో దాని తర్వాత దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ముందుగా నేను చెప్పిన ప్రకారంగా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి. ఆ వీడియో నోటిఫికేషన్తో కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో సహా అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో ఇన్ఫర్మేషన్తో సహా వీడియో చేసి మన ఛానల్లో ఉండడం జరిగింది. సో కంప్లీట్గా చూసి ఈ యొక్క అప్లికేషన్ కూడా అప్లై చేసుకోండి. అలాగనే ఈ యొక్క 5వ తరగతికి సంబంధించి 6, 7, 8, 9 తరగతికి సంబంధించి కూడా ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా నోటిఫికేషన్ అప్లై ముందుగా నోటిఫికేషన్ చదవాలనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ ఎదురుగా డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ PDF అయితే డౌన్లోడ్ అవుతుంది. క్లియర్గా నోటిఫికేషన్ చదివిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలనుకుంటే మనకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీని మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను క్లియర్గా వీడియోలో చెప్తాను. అలాగే అప్లికేషన్ అప్లై చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫామ్లో ప్రింట్ మనకు రాదు. ప్రింట్ అప్లికేషన్ కోసం మనకు సపరేట్గా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే కొన్ని డీటెయిల్స్ అడగడం అయితే జరుగుతుంది. ఆ డీటెయిల్స్ కనుక మీరు ఫిల్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ డిస్ప్లే అవుతుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే PDFగా కూడా సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్, అలాగే ఎగ్జామ్ డేట్ గురించి కనుక మనం చూసినట్లయితే ఫిబ్రవరి 15 నుంచి, ఈ నెల 15 నుంచి అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. అలాగే ఏప్రిల్ 10వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. 15/2/2024 నుంచి 10/4/2024 వరకు కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 21వ తారీఖున ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు మాత్రమే సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అప్లికేషన్ అప్లై చేసుకొని మీరు ఏ క్లాస్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారు దానికంటే ముందు తరగతి ఈ సంవత్సరం ఏ క్లాస్ అయితే చదువుతున్నారో ఆ క్లాస్ సంబంధించిన సిలబస్ అంతా కూడా చదవాల్సి ఉంటుంది. దాని మీదనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో మీరు సాధించిన మార్కులను బట్టి మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ముందుగా నోటిఫికేషన్ యొక్క PDF వివరాలు చూద్దాం, దాని తర్వాత అప్లికేషన్ ఫార్మాట్ చూద్దాం, దాని తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడం చూద్దాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా వీడియో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నమే చేయండి. ముందుగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తున్నాం. నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయింది. ఈ విధంగా ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మొదటగా 5th క్లాస్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాల్సి ఉంటుంది. 5th క్లాస్ వచ్చేసి రెగ్యులర్ విధానంలో సీట్లను భర్తీ చేస్తున్నారు. అంటే
అన్ని వర్గాల వారు కూడా ఈ యొక్క 80 వేకెన్సీస్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క స్కూల్కి సంబంధించి 80 వేకెన్సీస్ ప్రొవైడ్ చేస్తారు 5th క్లాస్ సంబంధించి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 31 స్కూల్స్ అయితే ఎస్టీకి సంబంధించి అంటే గిరిజన గురుకుల విద్యాలయాలు అన్నమాట 31 స్కూల్స్ ఉండడం అనేది జరిగింది. ఈ 31 స్కూల్స్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది. సో ఒక్కొక్క స్కూల్కి సంబంధించి కూడా 5th క్లాస్లో 80 వేకెన్సీస్ ఉంటాయి. ఈ 80 వేకెన్సీస్ సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 2 సెక్షన్లు ఉంటాయి, 2 సెక్షన్స్ సంబంధించి కూడా 40 వేకెన్సీస్ ఉండడం అనేది జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలంటే వారికి ఎలిజిబిలిటీ సపరేట్గా ఉంది. బీసీ ఓసీ క్యాండిడేట్స్కి సపరేట్గా ఎలిజిబిలిటీ ఉంది. అంటే డేట్ ఆఫ్ బర్త్లో కొంత డిఫరెంట్ ఉండడం జరుగుతుంది. దానికంటే ముందుగా కూడా మీరు 4th క్లాస్ సంబంధించి కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. 2023-24 అంటే ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతూ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు 5th క్లాస్ కోసం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే ఇద్దరు కూడా అదే ఎలిజిబిలిటీ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1/9/2011 నుంచి 31/8/2015 మధ్య జన్మించిన అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బీసీ ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి 1/9/2013 నుంచి 31/8/2015 మధ్య జన్మించిన అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ 80 సీట్లలో కూడా రిజర్వేషన్ వారీగా సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఒక్కొక్క రిజర్వేషన్కి సంబంధించి కూడా కొన్ని సీట్లు ప్రొవైడ్ చేశారు. ఆ సీట్లకు మాత్రం మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా మిగిలిన 6, 7, 8, 9 తరగతులు వచ్చేసి బ్రేకప్ వేకెన్సీస్ అనమాట. ఆల్రెడీ జాయిన్ అయ్యి లాస్ట్ ఇయర్లో ఈ సంవత్సరంలో జాయిన్ అవ్వకుండా ఉంటారు కదా, వారి కోసం యొక్క వేకెన్సీస్ ఫిల్ చేస్తారు. ఈ బ్రేకప్ వేకెన్సీస్ లేదా బ్యాక్లాగ్ వేకెన్సీస్కి కేవలం ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ట్రైబల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఈ స్కూల్స్ వచ్చేసి ట్రైబల్ క్యాండిడేట్స్ ఎస్టీ క్యాండిడేట్స్ గురుకుల విద్యాలయాలు కాబట్టి వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 5th క్లాస్ సంబంధించి మాత్రం అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇది గమనించండి. సో నెక్స్ట్ వచ్చేసి అలాగే సీట్ల రిజర్వేషన్ కనుక మనం చూసినట్లయితే ఎస్టీ క్యాండిడేట్స్కి మెజారిటీగా 78% ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిగిలిన 2% వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి, 5% వచ్చేసి బీసీ క్యాండిడేట్స్కి, 12% వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్స్కి, మిగిలిన రిమైనింగ్ వచ్చేసి 3% ఇతర అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. అలాగనే ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ సీట్ల కోసం వారి తల్లిదండ్రులు వచ్చేసి ₹1,00,000 మించి ఆదాయం ఉండకూడదని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగనే అప్లై చేసేటప్పుడు కూడా ఈ ఆప్షన్ అడుగుతుంది. అవును అని చెప్పి ఆప్షన్ ఇస్తేనే మీకు అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది, లేదంటే అప్లికేషన్ క్యాన్సిల్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అప్లై చేసుకోవడం మాత్రమే సరిపోదు, మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆదాయ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. క్లియర్గా దాన్ని గమనించి అప్లై చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే షెడ్యూల్ ఒకసారి చూద్దాం. 15/2/2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 10/4/2024 వరకు కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే 11/4/2024 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 21/4/2024 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అప్లికేషన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మెరిట్ లిస్ట్ వచ్చేసి 10/5/2024 డిస్ప్లే చేస్తారు. అలాగే సెలెక్ట్ స్టూడెంట్స్ యొక్క లిస్ట్ వచ్చేసి 25/5/2024 ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది నోటీస్ బోర్డు ప్రకారంగా. అలాగనే ఇలా సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా మే 22వ తారీఖున ఫోన్ కాల్స్ రావడం అయితే జరుగుతుంది. సో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా నెక్స్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్స్ గురించి నెక్స్ట్ ప్రొసీజర్ ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా కంప్లీట్ షెడ్యూల్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి మీ జిల్లాకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో టోటల్గా ఇక్కడ చూసినట్లయితే 31 ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకుని ఎగ్జామినేషన్ కూడా రాసుకోవచ్చు. అలాగే కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారిని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో అలాగే ఒక్కొక్క స్కూల్కి సంబంధించి కూడా 5th క్లాస్ సంబంధించి క్యాస్ట్ వైజ్గా క్లాస్ వైజ్గా రిజర్వేషన్ వివరాలు ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు టోటల్గా 31 స్కూల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ స్కూల్స్ సంబంధించి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు దగ్గరలో ఉండి ఎలిజిబిలిటీ ఉన్న స్కూల్లో అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు వచ్చేసి మనం అప్లికేషన్ ఆన్లైన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో చూద్దాం. దానికోసం మరలా మీరు ఆఫీషియల్ వెబ్సైట్లోకి రావాల్సి ఉంటుంది. ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఎదురు కనిపిస్తున్న ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మొదటగా మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా ఎనేబుల్ అవుతాయి. మీరు ఏ క్లాస్ కోసం అడ్మిషన్ తీసుకుంటున్నారో అడ్మిషన్ కోసం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. బాలుడా బాలిక అని అడుగుతున్నారు, సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఫర్దర్ ఫీచర్ అప్డేట్స్ అన్ని కూడా ఆ మొబైల్కే రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మీ యొక్క నేటివ్ డిస్ట్రిక్ట్, సొంత జిల్లా, సొంత మండలం, మీ రిజర్వేషన్, మీ క్యాస్ట్ ఏదైతే అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ సబ్ క్యాస్ట్ ఉపకులం కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ రేషన్ కార్డు అడుగుతున్నారు. రేషన్ కార్డు ఉంటే అప్లై చేయండి, అది ఆప్షను. కానీ
నెక్స్ట్ వెరిఫికేషన్ నెంబర్తో మీరు కంపల్సరీగా చూపించాల్సి ఉంటుంది, ఆప్షన్లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క ఫోటో అప్లోడ్ చేయండి. ఇది అప్లోడ్ చేసిన వెంటనే రేషన్ కార్డు లేదా ఆదాయ సర్టిఫికేట్ అడుగుతుంది. ఆ రెండింటిలో ఏదో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ కోసం అడుగుతున్నారు. మీ సొంత జిల్లాని, మండలంని, గ్రామంని, డోర్ నెంబర్ అన్ని కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క వీధిని, అలాగే మీ దగ్గరలో ఉన్న ల్యాండ్ మార్క్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ అడుగుతున్నారు, ఆప్షన్లుగా ఉంటే ఇవ్వండి, లేకుంటే లేదు. నెక్స్ట్ రిజర్వేషన్ వివరాలు అడుగుతున్నారు. మీరు ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగం పిల్లలని అడుగుతున్నారు, ఉంటే ఇవ్వండి, లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసేయండి. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ దివ్యాంగుల అని అడుగుతున్నారు, ఉంటే అవునని, లేకుంటే కాదు అని చెప్పి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ దీనికంటే ముందుగా 2 తరగతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉన్నారు. 2022-23 సంవత్సరం మీరు ఏం చదువుతున్నారు, చదివిన తరగతి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ మీడియంలో చదివారు, ఏ జిల్లాలో చదివారు, చదివిన పాఠశాల పేరు, అలాగే 2023-24 విద్యా సంవత్సరం సంబంధించి కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఎగ్జామినేషన్ రాయదలుచుకున్న జిల్లాను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, రాయదలుచుకున్న సెంటర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మీరు ఏ జిల్లాలో కూడా చదవాలనుకుంటున్నారు, ఏ జిల్లాలో అడ్మిషన్ కావాలనుకుంటున్నారు దాన్ని కూడా ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్ని స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ సంబంధించి అన్ని కూడా ప్రిఫరెన్స్ వారీగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది, కానీ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి అవదు. డౌన్లోడ్ చేసుకోవడానికి మళ్ళీ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మనకి ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, దాని ఎదురుగా ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మీకు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేసినారో అదంతా అప్లికేషన్ ఫామ్ రూపంలో కనిపిస్తుంది. దాన్ని పైకి స్క్రోల్ చేసినట్లయితే కింది భాగంలో మనకి ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్గా కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ కూడా చాలా ఈజీగా సబ్మిట్ చేసేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్, క్లియర్గా గమనించారు కదా అప్లికేషన్ కూడా ఎలా సబ్మిట్ చేసుకోవాలో. నోటిఫికేషన్ చూసాం, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసాం. ఇదే విధంగా కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించి కూడా వీడియో చేశాను. అది కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2 స్కూల్స్ కూడా అప్లై చేసుకొని ఏ స్కూల్లో మీకు సీట్ వస్తే ఆ స్కూల్లో చక్కగా చదువుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి వెంటనే అప్లై చేసి ఒక సీట్ని సాధించే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గిరిజన గురుకుల విద్యాలయాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసేసాం. ఇవన్నీ కూడా అన్ని విధంగా దీనికంటే నెక్స్ట్ వచ్చేసి ఈఎంఆర్ఎస్ స్కూల్స్ సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. అది కూడా గిరిజన విద్యార్థులకు సంబంధించినవే. సో అందులో కూడా ఎలా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి, ఎలా నోటిఫికేషన్ చదవాలి, అన్ని విషయాలతో కూడా మరొక వీడియో చేసి మేము తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుంటారు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.